హాయ్ ఫ్రెండ్స్ మనకు నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ సో మనకి ట్రైబల్ స్కూల్స్ ఎక్కడున్నాయో సో వీటన్నింటికి కూడా ఈ 2025కి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇందులో మనకి ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ, టీజీటీ, నాన్ టీచింగ్ పోస్టులు, స్టాఫ్ నర్స్ పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఇలాంటి చాలా రకాలైన పర్మనెంట్ పోస్టులకు రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ అనేది. సో మనకి ఈ రోజు నుంచి అంటే 20/9/2025 నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇంటరు, డిగ్రీ, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్, బీకామ్, బీఎస్సీ, ఎంబీఏ, బీటెక్ ఎవరైనా చేసుకోవచ్చండి ఈ పోస్టులకి. ఓకే, ఇంకా పూర్తి వివరాలు చూద్దాం లేట్ చేయకుండా. సో ఓకే, సో నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. సో ఎక్కడైతే ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చండి పోస్టింగ్ అనేది. ఓకే, సో ఇంకా మరి పూర్తి వివరాలు చూసినట్లయితే మనకు సో ఇక్కడ ముందుగా ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ చూడొచ్చు మనము ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ 2025 ఇన్ఫర్మేషన్ బులెటిన్ గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ చూడొచ్చు మనకి సో ఏంటి క్వాలిఫికేషను, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత ఏజ్ ఉండాలి అనేది మనం మొత్తం చూసుకున్నట్లయితే సో ఇక్కడ సో ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 23/10/2025 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. మనకి ఈరోజు స్టార్ట్ అయిపోయింది, 20/9/2025 స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ అదేవిధంగా ఏ విధంగా అయినా పే చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్క దానికి మనకి క్యాస్ట్ని బట్టి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒక పోస్ట్కి ఒక అమౌంట్ అండి, అట్లా ఎన్ని పోస్టులు కావాలంటే అన్ని పోస్టులు అనేది అప్లై చేసుకోవచ్చు మనకి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది 2 ఉంటాయండి. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రతి దానికి ఉంటుంది కంపల్సరీగా. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే సమ్మరీ ఆఫ్ ఫీజ్ యాజ్ అండర్. సో ఫర్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండి. సో ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 500 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు, టోటల్గా 500 రూపాయలు. పీజీటీ, టీజీటీ 500 రూపాయలు, నాన్ టీచింగ్ స్టాఫ్కి 500. సో మీకు ఎన్ని పోస్టులు కావాలంటే అన్ని పోస్టులు అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి 500 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళు మాత్రమే. సో మిగతా అభ్యర్థులు మాత్రం కంపల్సరీగా 2500 రూపాయలు అనేది ఒక్కొక్క దానికి పే చేయాల్సి ఉంటుందండి. సో పీజీటీకి అయితే 2000, ప్రిన్సిపల్కి అయితే 2500, నాన్ టీచింగ్ పోస్టులకి 1500 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా మనకి అనౌన్స్ చేయలేదండి, త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ప్రిన్సిపల్ పోస్ట్కి ఏం కావాలి, అదేవిధంగా పీజీటీకి ఏం కావాలి, టీజీటీకి ఏం కావాలి చూద్దాం. సో ఇక వేకెన్సీ చూసినట్లయితే ముందుగా ప్రిన్సిపల్కు 225 ఖాళీలు ఇచ్చారు, పీజీటీకి 1460 ఖాళీలు, టీజీటీకి 3962 ఖాళీలు, ఫీమేల్ స్టాఫ్ నర్సు 550 ఖాళీలు, హాస్టల్ వార్డెన్ 635 ఖాళీలు, అకౌంటెంట్ 61 ఖాళీలు, జూనియర్ అసిస్టెంట్ అండి 228 ఖాళీలు, ల్యాబ్ అసిస్టెంట్కి 146 ఖాళీలు. సో టోటల్గా 7267 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, టోటల్గా 7267 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఓకే, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకు హాస్టల్ వార్డెన్కి డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి మిడ్ వైఫ్ అని నర్సింగ్ అనేది చేసి ఉండాలి, లేదా బీఎస్సీ నర్సింగ్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ అకౌంటెంట్కి డిగ్రీ ఎనీ గ్రూప్ అండి. ఇక నెక్స్ట్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ అంటే మనకి ఇంటర్లో సైన్స్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాం. ప్రిన్సిపల్కి ఎన్ని పోస్టులు అయినట్లయితే మనకు 225 ఖాళీలు ఇవ్వడం జరిగింది, క్యాస్ట్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పీజీటీకి సో వచ్చేసి మనకు టోటల్గా 1460 ఖాళీలు ఇచ్చారు. ఇందులో ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ టీజీటీకి అండి, టీజీటీకి 2550 ఖాళీలు ఇచ్చారు. ఇక నెక్స్ట్ టీజీటీకి చూసినట్లయితే మనకు 223 ఖాళీలు. సో టీజీటీకి మన మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ ఫీమేల్, లైబ్రరీయన్ ఈ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ చేసిన వాళ్ళు ఉంటే లైబ్రరీయన్, వీళ్ళు ఎవరైనా కోర్స్ చేసి ఉంటే వీళ్ళకి కూడా సపరేట్గా పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఇవి 1189 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక నాన్ టీచింగ్ పోస్టులు చూసినట్లయితే హాస్టల్ వార్డెన్ మేల్కి వచ్చేసి 346 ఖాళీలు ఇచ్చారు, హాస్టల్ వార్డెన్ ఫీమేల్కి 285, సో అదే 289. ఫీమేల్ స్టాఫ్ నర్స్ అండి 550 ఖాళీలు, అకౌంటెంట్కి 61 ఖాళీలు, జూనియర్ అసిస్టెంట్కి 228, ల్యాబ్ అసిస్టెంట్కి 146. సో టోటల్గా 1620 నాన్ టీచింగ్ పోస్టులకు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీరు ఏదైనా సరే ఎన్ని పోస్టులైనా అప్లై చేసుకోవచ్చు, పోస్టుని బట్టి అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. సో దీంతోపాటు మీకు ఖచ్చితంగా జిఎస్టీ అనేది పడుతుంది, ఇది చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ
ప్రిన్సిపల్ పోస్ట్కి మనకి కంపల్సరీగా పీజీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, పీజీ చేసిన వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకున్నట్లయితే సో ఇక్కడ పీజీటీకి సో ముందుగా పీజీటీ చూద్దాము. ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్. సో వీళ్ళకి లెవెల్ 2 ఇస్తున్నాడు, లెవెల్ 12 ఇస్తున్నాడండి. అంటే 78,800 నుంచి శాలరీ ఉంటుంది పీజీటీ ప్రిన్సిపల్కి అండి. ఓకే, ప్రిన్సిపల్కి వచ్చేసి 78,800 ఇస్తున్నారు. పీజీటీకి మాత్రం ఈ సబ్జెక్టులు చెప్పాను కదా, ఈ సబ్జెక్టులు చూసుకొని అప్లై చేసుకోండి. టీజీటీ కూడా అంతేనండి. ఇక నెక్స్ట్ లైబ్రేరియన్ పోస్టులకు సో 44,900 బేసిక్ ఉంటుంది. ఆర్ట్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి వచ్చేసి 35,400 రూపాయలు అనేది బేసిక్ ఇవ్వడం జరిగింది. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి 29,200, హాస్టల్ వార్డెన్కి 29,200, అకౌంటెంట్కి సో 35,400, జూనియర్ అసిస్టెంట్కి 19,900, ల్యాబ్ అసిస్టెంట్కి 18,000 బేసిక్ అనేది ఉంటుంది. దీంతోపాటు మనకి అడిషనల్గా మనకి ఇంకా కొన్ని అడిషనల్గా యాడ్ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ అంట ఇవన్నీ యాడ్ చేస్తారండి. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో టైర్ 1 వచ్చేసి మనకు ఒక ఎగ్జామ్ అనేది కంపల్సరీగా అందరికీ కామన్గా ఉంటుంది. సో అందరికీ కామన్గా ఉంటుందండి. వీళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతారో ఫస్ట్ ఎగ్జామ్లో వాళ్ళు మాత్రమే సెకండ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండి. ఓకే, టైర్ 1 చూసినట్లయితే ప్రిన్సిపాల్కి మనకు 100 క్వశ్చన్స్ 100 మార్కులు అనేది ఉంటుంది. టోటల్గా ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి, ఇది ఆన్లైన్ కాదు. ఓకే, ఓఎంఆర్ బేస్డ్ 100 క్వశ్చన్స్ 100 మార్కులు. అదేవిధంగా టైర్ 2 చూసినట్లయితే మనకు అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ డీటెయిల్ సిలబస్ యాజ్ అప్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్. ఓకే, సో దీంట్లో మనకి టైర్ 2కి సంబంధించి సిలబస్ అనేది అప్లోడ్ చేయలేదు, త్వరలో అప్లోడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పీజీటీకి అండి. సో పీజీటీకి ప్రిలిమ్స్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి మాత్రం కంపల్సరీగా టైపింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, కంపల్సరీగా కంప్యూటర్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ చూసినట్లయితే ప్రిలిమ్స్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ సిలబస్ వచ్చేసి మనకి ఏదైతే మీరు చదివారో ఆ సబ్జెక్ట్ పైన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి మెయిన్స్ పైన 55 క్వశ్చన్స్ 100 మార్కులు. సో ఈ విధంగా మీరు సిలబస్ అనేది చూసుకోండి, ముఖ్యంగా సిలబస్ చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ల్యాబ్ అసిస్టెంట్ కేవలం ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో మార్కింగ్ స్కీమ్ అండి. ఇక 1 మార్క్ షెల్ బి అవార్డెడ్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ 1/3 మార్క్స్ షెల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ విల్ నాట్ బి గివెన్ ఎనీ మార్క్స్. ఓకే, సో కాబట్టి మీరు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, మీకు ఎందుకు కావాలో అని అప్లై మీరు తెలిసినవి మాత్రమే టచ్ చేయండి, మిగతావి టచ్ చేయకూడదు. ఓకే, సో ఇదండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో క్వాలిఫికేషన్ చూద్దాం ఒకసారి. ప్రిన్సిపల్కి వచ్చేసి 50 సంవత్సరాలకు మించకూడదండి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ కేటగిరీ చూసినట్లయితే మనకు మళ్ళీ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ప్రిన్సిపల్కి క్వాలిఫికేషన్ చూసినట్లయితే పీజీ ఉంటే సరిపోతుంది. పీజీతో పాటు డిగ్రీ బీఈడీ కంపల్సరీగా ఉండాలి. అంటే సో డిగ్రీ ప్లస్ పీజీ అనేది 2 ఉండాలి. డిగ్రీ అంటే బీఈడీ ఉంటే సరిపోతుంది, బీఈడీ ప్లస్ పీజీ ఉండాలండి. లేకపోతే 3 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఎంఈడీ ఉండాలి, లేదా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అట్లీస్ట్ 50% అయినా ఉండాలి. ప్లస్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. పర్సన్స్ హోల్డింగ్ అనాలగస్ పోస్ట్ ప్రిన్సిపల్స్ అది ఉండాలండి కంపల్సరీగా, లేదా వైస్ ప్రిన్సిపల్గానే చేసి ఉండాలి, లేదా పీజీటీ లేదా లెక్చరర్గా పనిచేసి ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ. ఓకే, ఇక నెక్స్ట్ పీజీటీకి 40 సంవత్సరాలు మించకూడదు. వీళ్ళు వచ్చేసి మనకు ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి, లేదా పీజీ మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అదేవిధంగా బీఈడీ అనేది కంపల్సరీగా అడుగుతున్నాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇంకా పీజీటీలో చూసినట్లయితే ఇంగ్లీషు, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అనేది ఇవ్వడం జరిగింది, బయాలజీ. సో మీ సబ్జెక్టులు ఏమున్నాయనే చూసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా హిస్టరీ, జియోగ్రఫీ, పీజీటీ, కామర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇక నెక్స్ట్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ అండి. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీజీటీకి చూసినట్లయితే మనకు 35 సంవత్సరాల లోపల ఉండాలి. సో బ్యాచిలర్ డిగ్రీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లేదా బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ 50% అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ టీజీటీ, పీజీటీలకు మెయిన్ అంటే బీఈడీతో పాటు కొన్ని చోట్ల సో ఇవి కూడా అడుగుతున్నాడు. సో చూసుకొని సీట్ టెట్ కూడా అడుగుతున్నారని టెట్ కూడా చూసుకోండి. ఓకే,
నెక్స్ట్ చూసినట్లయితే టీజీటీ కంప్యూటర్ సైన్స్ అండి. సో బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, లేదా సో ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, లేదా బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ట్ టీచర్ అండి, 35 సంవత్సరాల లోపల ఉండాలి. సో డిగ్రీ డ్రాయింగ్ లేదా పెయింటింగ్, స్కల్ప్చర్, గ్రాఫిక్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మ్యూజిక్ టీచర్ అండి, బ్యాచిలర్ డిగ్రీ మ్యూజిక్ అనేది చేసి ఉండాలి. 35 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పీఈటీకి అండి, 35 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 4 ఇయర్స్ బీపీఈడీ అనేది చేసి ఉండాలి, లేదా డిగ్రీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక లైబ్రేరియన్కి బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ 35 సంవత్సరాల లోపల ఉండాలి, బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అదేవిధంగా సో పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, ఇంకా దీంతోపాటు రికాగ్నైజ్డ్ బై సో నర్స్ మిడ్వైఫరీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం జరిగింది. అదేవిధంగా 2.5 years ఎక్స్పీరియన్స్ ఇన్ మినిమం 50 bedded హాస్పిటల్ ఆఫ్టర్ అక్వైరింగ్ అబౌవ్. ఓకే, మీరు స్టాఫ్ నర్స్కి అప్లై చేసే వాళ్ళకి చూడండి కంపల్సరీగా బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఇవ్వచ్చు, లేదా ఇంకోటి మిడ్వైఫరీ నర్సింగ్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సో మీరు 50 పడకల ఆసుపత్రిలో ఎక్కడైనా సరే 2.5 సంవత్సరాలు అనేది వర్క్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఇది చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ 35 సంవత్సరాల లోపల ఉండాలి. సో 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు హాస్టల్ వార్డెన్కి. నెక్స్ట్ అకౌంటెంట్కి 30 సంవత్సరాల లోపల ఉండాలి, డిగ్రీ ఉంటే సరిపోతుంది, కేవలం ఎనీ డిగ్రీ అండి, బీకామ్ ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్, సో ఇంటర్మీడియట్ ప్లస్ టైపింగ్ వస్తే సరిపోతుంది, ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబ్ అటెండర్ 10th class పాస్ విత్ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్ ఉంటే సరిపోతుంది, లేదా ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీరు వెళ్ళేటప్పుడు నెట్ సెంటర్ కంపల్సరీగా సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇక నెక్స్ట్ క్యాస్ట్, ఇన్కమ్, ఇవన్నీ క్యాస్ట్, ఆధార్ కార్డు, 10th మార్క్ లిస్టు, మీ ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోండి. ఏ ఒక్క మిస్టేక్ జరిగినా కూడా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. అప్లికేషన్ అనేది చాలా పెద్దగా ఉంది ఇది అప్లికేషను. సో ఇందాకనే చూసాము, అప్లికేషన్ అనేది దాదాపు గంట సేపు పడుతుంది ఒక అప్లికేషన్ చేయడానికి, కాబట్టి మీరు నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకోండి. సో సొంత ప్రయోగాలు చేసే ప్రయోగాలు చేయొద్దండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.